కాగజ్ నగర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ పండుగ రోజున కూడా వేతనాలు లేక పస్తులు ఉండాల్సి వస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ కార్మికులు ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ కాగజ్ నగర్ మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులకు గత 4 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలుగా 1,50,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉందన్నారు. మేము ఆసిఫాబాద్ జిల్లాలోని కార్నర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మె 4వ రోజు చేరుకుంది. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అదే సందర్భంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఇంకో 4 రోజులు అయితే 5 నెలలు కూడా కావస్తా ఉంది. అదేవిధంగా 1,50,00,000 పై చిలుకు పిఎఫ్ బకాయి ఉంది. ఈ పిఎఫ్ బకాయి 1,50,00,000 4 నెలల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని మా వేతనాలు మాకు చెల్లించాలని చెప్పేసి సమ్మెబాట పట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ కార్నర్లో. అయితే ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా కుటుంబంలో అందరినీ కూడా ఈరోజు పస్తులుంచి వర్కర్లు కూడా అందరూ పస్తులతో ఈరోజు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మున్సిపల్ అధికారులను కానీ, స్థానిక నాయకులను కానీ, స్థానిక అధికారులను కానీ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలుచుకున్నాం. మేము మీకు కనిపించట్లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒకవైపు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉంటే ఈ యొక్క పట్టణంలో, మరొక వైపేమో కార్మికుల కుటుంబాలందరినీ కూడా పస్తులో ఉంచి కార్మికులంతా పస్తులో ఉండి ఈరోజు నిరసన చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇదే సందర్భంలో కార్మికులకంతా కూడా వీధి గుండా మేము చేసేటటువంటి పోరాటంలో భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా స్థానికంగా కానారు పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు అంతా కూడా ఒకటి గమనించాలి, మాకు మీరు మద్దతు కూడా తెలియాలి. ఎందుకంటే మీకోసం మేము పనిచేస్తున్నాం, కానీ మీరు కూడా మాకు మద్దతునిచ్చి మా యొక్క పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అందరినీ కలుపుకొని ఈ పోరాటాన్ని ముందు సాగుటకు మేము ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు ఎల్లుండి మాకు వేతనాలు, మా సమస్యలు పరిష్కారం కాకుంటే ఖచ్చితంగా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా కలుపుకొని మా యొక్క పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క పోరాటంలో ఎక్కడ ఏదైతే అసౌకర్యానికి గురవుతా ఉన్నారో ఈ కానార్ పట్టణ ప్రజలు, దీనికి కారణం అంతా కూడా ఈ మున్సిపల్ కమిషనరే, ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచంలోనే పెద్ద పండగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా మున్సిపల్ కార్మికులు అందరూ పండుగ జరుపుకుంటుంటే మున్సిపల్ కార్మికులు మాత్రము వేతనాలు లేక పెండింగ్లో ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ కట్టే పరిస్థితి లేదని ఈ ఆఫీసు అధికారులు చెప్పడం వల్ల కనీసం పండగ రోజు కూడా ఇవాళ మేము ఈ సమ్మెలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందంటే కార్మికులు ఏంటి మరి తినకుండా ఏం చేసినా పనులు అయితే చేయాలి, కానీ వేతనాలు మాత్రం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి తక్షణమే మున్సిపల్ కార్మికులను వీళ్ళంతా ఆదుకునే ఉద్దేశంతో ముందుకు రావాలి. లేని ఎడల రానున్న రోజులల్లా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి అవసరమైతే ఇంకా ఎంత దూరమైన ఈ సమ్మెను కొనసాగించడానికి మేము సిఐటు ఆధ్వర్యంలో నిర్వహించడానికి అగ్రభాగాన ఉంటామని ఈ రకంగా అధికారులను కావచ్చు తెలియజేస్తున్నాం.